నమస్కారం. 42 రోజుల టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ట్రైనింగ్ తీసుకుంటున్న కాబోయే ఉపాధ్యాయులందరికీ ఈ ప్రత్యేకమైన సెషన్కు స్వాగతం. మీ అందరికీ తెలుసు, క్లాస్ రూంలో పాఠాలు చెప్పడం ఎంత ముఖ్యమో మన విద్యార్థుల మనసును అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం, అవునా? అందుకే మన ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మనోవిజ్ఞాన శాస్త్రం, అంటే సైకాలజీ, ఇంకా దానిలోని రకరకాల బ్రాంచెస్. సరే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన సెషన్లో కవర్ చేయబోయే ముఖ్యాంశాలేంటంటే 1. మనోవిజ్ఞాన శాస్త్ర పునాదులు. 2. విద్య మరియు అభివృద్ధి. 3. సామాజిక మరియు సంస్థాగత ప్రవర్తన. 4. సలహా మరియు ఆరోగ్యం. 5. ప్రత్యేక క్లినికల్ రంగాలు. మరియు 6. జీవన నాణ్యతను మెరుగుపరచడం. ఒక టీచర్ టూల్ కిట్లో ఇవన్నీ చాలా అవసరం. మనోవిజ్ఞాన శాస్త్రంలోని మొత్తం 10 ముఖ్యమైన శాఖలను మనం ఈరోజు ఒక్కొక్కటిగా డీకోడ్ చేయబోతున్నాం. మనిషి ప్రవర్తనను ఎన్ని డిఫరెంట్ యాంగిల్స్లో అర్థం చేసుకోవచ్చో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మొదటి విభాగం మనోవిజ్ఞాన శాస్త్ర పునాదులు. అసలు బేసిక్స్ ఏంటో చూద్దాం. అసలు సైకాలజీ అంటే ఏంటి? మన మూలకథనం చాలా స్పష్టంగా చెప్తోంది. మనిషి ప్రవర్తన, మనస్సు, అలాగే మానసిక ప్రక్రియలను వివిధ కోణాల్లో అధ్యయనం చేసే ప్రత్యేక రంగాలే ఈ మనోవిజ్ఞాన శాస్త్రం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇది కేవలం ఆలోచనల గురించి మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు అనే మొత్తం ప్రాసెస్ ఇందులో ఉంటుంది. ఇందులో ఫస్ట్ బేసిక్ వచ్చేసి సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది మన డైలీ లైఫ్లోని 5 ముఖ్యమైన ప్రాసెస్లను కవర్ చేస్తుంది. అవేంటంటే గ్రహణం, జ్ఞాపకం, ఆలోచన, నేర్చుకోవడం మరియు భావోద్వేగాలు. ఒకసారి టీచర్స్గా మన సైడ్ నుంచి ఆలోచించండి. ప్రతిరోజు క్లాస్లో స్టూడెంట్ లెసన్ని ఎలా గ్రహిస్తున్నాడు, ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాడు, వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, ఇవే కదా మనం అబ్జర్వ్ చేసేది. ఇవి తెలిస్తే మన బోధన చాలా ఈజీ అవుతుంది. ఇక రెండవ విభాగం విద్య మరియు అభివృద్ధి. ఇది డైరెక్ట్గా మన క్లాస్ రూమ్కే సంబంధించింది. విద్య మనోవిజ్ఞాన శాస్త్రం, అలాగే అభివృద్ధి మనోవిజ్ఞాన శాస్త్రం, ఈ రెండిటినీ మనం పక్కపక్కనే కంపేర్ చేసి చూద్దాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఫోకస్ అంతా పిల్లలు ఎలా నేర్చుకుంటారు, మన టీచింగ్ మెథడ్స్ ఏంటి, వాళ్ళకి చదువులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనే వాటి మీద ఉంటుంది. మరి డెవలప్మెంటల్ సైకాలజీ అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు జరిగే శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులను ఇది ట్రాక్ చేస్తుంది. ఏ వయసులో పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలిస్తేనే కదా మనం వాళ్ళకి తగ్గట్టుగా కనెక్ట్ అవ్వగలం. మూడవ విభాగం సామాజిక మరియు సంస్థాగత ప్రవర్తన. ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో ఇక్కడ అర్థం చేసుకుందాం. సోషల్ సైకాలజీ. ఎప్పుడైనా గమనించారా? ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా, ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఉన్నప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు వల్ల? వ్యక్తులు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ల మీద ఆ సమూహం ప్రభావం ఎలా ఉంటుంది, వాళ్ల నమ్మకాలు, సంబంధాలు ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ సామాజిక మనోవిజ్ఞాన శాస్త్రం చర్చిస్తుంది. మన క్లాస్ రూంలో ఆ పిల్లల గ్రూప్ డైనమిక్స్ని హ్యాండిల్ చేయడానికి ఇది పక్కగా యూజ్ అవుతుంది. తరువాత పారిశ్రామిక లేదా సంస్థాగత మనోవిజ్ఞాన శాస్త్రం. వర్క్ ప్లేస్లో మనుషుల ప్రవర్తన గురించి ఇది చెప్తుంది. ఒక స్కూల్నే ఒక ఆర్గనైజేషన్లా తీసుకుంటే టీచర్స్ సెలెక్షన్, వాళ్ల ట్రైనింగ్, లీడర్షిప్ స్కిల్స్, అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్, ఇవన్నీ ఇందులో వస్తాయి. ఒక విద్యాసంస్థ సక్సెస్ అవ్వాలంటే పిల్లలతో పాటు స్టాఫ్ మోటివేషన్ కూడా ఎంత అవసరమో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. నాలుగవ విభాగం సలహా మరియు ఆరోగ్యం. మన మానసిక శ్రేయస్సు దీనిమీదే ఆధారపడి ఉంటుంది. కౌన్సిలింగ్ సైకాలజీ అంటే సలహా మనోవిజ్ఞాన శాస్త్రం. కౌన్సిలింగ్ అనగానే ఏదో పెద్ద ప్రాబ్లమున్న వాళ్లకే అనుకుంటారు. కానీ కాదండి, కెరియర్ గైడెన్స్ కోసమో, ఎడ్యుకేషనల్ డౌట్స్ కోసమో ఎవరికైనా ఇది అవసరమే. రేపు మీరు టీచర్స్గా క్లాస్కి వెళ్ళాక సరైన టైంలో మీరే ఒక మంచి కౌన్సిలర్లా మారి పిల్లల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగలరు. హెల్త్ సైకాలజీ అదే ఆరోగ్య మనోవిజ్ఞాన శాస్త్రం. మన మైండ్కి, బాడీకి మధ్య చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. స్ట్రెస్ని ఎలా మేనేజ్ చెయ్యాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చెయ్యాలి అనేది ఇది వివరిస్తుంది. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా, అప్పుడు అది వాళ్ళ హెల్త్ మీద, పర్ఫార్మెన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుందో అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది.
5వ విభాగం ప్రత్యేక క్లినికల్ రంగాలు అంటే వైద్య మరియు న్యాయ సంబంధిత విభాగాలు. మెంటల్ డిజార్డర్స్ని ట్రీట్ చేసే అసాధారణ లేదా క్లినికల్ మనోవిజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుందంటే ఇదొక 4 స్టెప్స్ ప్రాసెస్ లాగా ఉంటుంది. ఫస్ట్, అసలు కారణాలను గమనించడం. తర్వాత లక్షణాలను క్లియర్గా గుర్తించడం. ఆ తర్వాత పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ అంటే నిర్ణయం చేయడం. అండ్ ఫైనలీ సరైన ట్రీట్మెంట్ మెథడ్స్ని అప్లై చేయడం. మానసిక రుగ్మతలకు ఇది పక్కా సైంటిఫిక్ అప్రోచ్. మరొక ఇంట్రెస్టింగ్ బ్రాంచ్ ఫోరెన్సిక్ సైకాలజీ. ఇది డైరెక్ట్గా కోర్టులకి, లీగల్ సిస్టమ్కి సంబంధించింది. క్రిమినల్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, సాక్షులు ఒక క్రైమ్ని ఎలా గుర్తుంచుకుంటారు లాంటి సైకలాజికల్ ఫ్యాక్ట్స్ని ఇక్కడ కోర్టు ప్రొసీడింగ్స్లో అప్లై చేస్తారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. న్యూరో మనోవిజ్ఞాన శాస్త్రం. ఇది పూర్తిగా మన బ్రెయిన్, దాని ఎఫెక్ట్స్కి సంబంధించిన బ్రాంచ్. బ్రెయిన్కి, మన బిహేవియర్కి లింక్ ఏంటి? ఏదైనా బ్రెయిన్ ఇంజరీ జరిగినా లేక న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా అది మనిషి ప్రవర్తనను, మెమరీని లేదా ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేస్తుందో ఈ న్యూరోసైకాలజీ స్టడీ చేస్తుంది. చివరిగా 6వ విభాగం జీవన నాణ్యతను మెరుగుపరచడం. ఇప్పటిదాకా మనం ఇన్ని డిఫరెంట్ బ్రాంచెస్ చూసాం కదా, కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే ఇవన్నీ వేరువేరుగా పనిచేయవు. ఒక వ్యక్తి బిహేవియర్ని లోతుగా అర్థం చేసుకోవాలన్నా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలన్నా ఈ బ్రాంచెస్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసే పనిచేస్తాయి. హ్యూమన్ మైండ్ అనే పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి ఇవన్నీ మనకు దొరికిన బెస్ట్ టూల్స్ లాంటివి. మన సోర్స్ మెటీరియల్లో ఒక అద్భుతమైన కొటేషన్ ఉంది. మనసును అర్థం చేసుకోవడం, జీవితాన్ని మెరుగుపరచడం. మన 42 రోజుల ఈ ట్రైనింగ్లో మనం ఎన్నో స్కిల్స్ నేర్చుకుంటున్నాం. కాని దానితో పాటు మనిషి మనసును అర్థం చేసుకోవడం నేర్చుకుంటే టీచర్గా అంతకంటే పెద్ద ఆయుధం ఇంకోటుండదు. మరి రేపు మీరు క్లాస్ రూంలోకి అడుగు పెట్టినప్పుడు మీ స్టూడెంట్స్ ప్రవర్తన వెనుక ఏ సైకలాజికల్ రీజన్ ఉందో మొదటగా అబ్జర్వ్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ పాజిటివ్ థాట్తోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.